హెల్త్ కేర్ బికమ్ సో ఎక్స్పెన్సివ్, మనకి ఇన్సూరెన్స్ లేకుండా వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఈవెన్ గో టు అ హాస్పిటల్. దట్స్ ద అన్ఫార్చునేట్ డైరెక్షన్ ఇప్పుడు మనకి అంతా వెళ్తుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ ఉండటం కూడా ఒక మైనస్ పాయింటే అవుతుంది ఇప్పుడు. అవునండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటే మీరు ఈ హాస్పిటల్కి వెళ్తే మటుకే మీకు ఇది మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, ఈ చిన్న హాస్పిటల్కి మీరు వెళ్తే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయరు. సో ఇట్లాంటి రూల్స్ అంతా వాళ్ళు పెడతారు. సో యూనో నాట్ ఓన్లీ దట్, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఓకే అన్ని టెస్టులు చేసేయండి, ఇది కూడా ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్. అది అందరికీ బెనిఫిటే కదా. ఇన్సూరెన్స్ వాళ్ళకి బెనిఫిట్, హాస్పిటల్ కూడా బెనిఫిట్, పేషెంట్కి బెనిఫిట్. ఇట్స్ డిబేటబుల్. ఓకే. సో బట్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆఫ్ కోర్స్ అండి. కానీ మీకు కూడా అంటే మీరంటే ఐ మీన్ డాక్టర్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. వేరే ఆప్షన్స్ లేవు. ఇప్పుడు చూడండి, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ గిఫ్టెడ్. ఇప్పుడు వచ్చి చూసారంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక స్టేజ్ ఉంది, నాకు ఒక వాయిస్ ఉంది. కానీ అందరు డాక్టర్స్కి అట్లా లేవు కదా. దే హ్యావ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మోర్ ఎవర్ ఈ రిజర్వేషన్స్ కానీ వీటన్నిటి వల్ల ఈవెన్ ఒక్క ఇదేనే కదా, ఇంజనీరింగ్లో కానీ దేంట్లోన ఏ వైద్యం కానీ ఇంజనీరింగ్ కానీ ఏ కోర్సుల్లోనైనా రిజర్వేషన్స్తో వచ్చి బొటాబొటీ మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉత్తీర్ణులై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా అటు ఇంజనీరింగ్ ఫార్మ్స్ పెట్టుకోవటం, ఇటు హాస్పిటల్స్ పెట్టడం వల్ల సొసైటీకి చాలా అన్యాయం జరుగుతుంది కదా. అంటే అట్లా చెప్పలేము. ఎందుకంటే బికాజ్ ఈవెన్ మనకి ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళు చేసే దాంట్లో బ్రిలియంట్గా ఉండొచ్చు. సో అది మన జనరలైజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఈవెన్ ఒక మెరిట్ స్టూడెంట్ అన్నా చూసారంటే ఆయన థియరిటికల్గా హీల్ బీ వెరీ గుడ్, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు హీ వోంట్ బీ వెరీ గుడ్. ఆయన వచ్చి థియరీ టీచ్ చేయకుండా వచ్చి ప్రాక్టికల్గా ఈ స్టార్ట్స్ ప్రాక్టీస్ అంటే డెఫినెట్లీ హిస్ పేషెంట్స్ విల్ నాట్ డూ వెల్ అనమాట. సో వీ కెనాట్ మేక్ దట్ కంపారిజన్. ఇప్పుడు చూసారంటే ఇఫ్ సమ్వన్ ఇస్ నాట్ ఏబుల్ టు ట్రీట్ వెల్, ఇస్ నాట్ డూయింగ్ వెల్ అంటే ఆయనకి పేషెంట్సే రారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ థింగ్స్. ఇప్పుడు వచ్చి ఒకసారి మిస్టేక్ అవుతే ఓకే, కానీ 2-3 times సేమ్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, దట్ పర్సన్ లూజ్ హిస్ క్రెడిబిలిటీ అండ్ ప్రాబ్లీ ఈవెన్ హిస్ డిగ్రీ. సో దానివల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ టు మేక్ ఎర్రర్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్.